మానవ ఏనుగు సంఘర్షణకు శాశ్వత పరిష్కారమే లక్ష్యం. గుచ్చిమి కుంకి ఏనుగుల శిబిరాన్ని ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. జాబ్ క్యాలెండర్ 2026కు గ్రీన్ సిగ్నల్. 10,060 ప్రభుత్వ ఉద్యోగుల భర్తీ ప్రక్రియ వేగం. దశల వారీగా నోటిఫికేషన్లకు మంత్రి నారా లోకేష్ ఆదేశాలు. భోగాపురం విమానాశ్రయంతో ఉత్తరాంధ్రకు కొత్త ఊపు. ఆర్థికాభివృద్ధి, పెట్టుబడులు, ఉపాధికి ఇది గేట్వే అవుతుందని మంత్రి కొలుసు పార్థసారథి వ్యాఖ్య. మైనార్టీ విద్యార్థులకు శుభవార్త. ఉచిత ఆన్లైన్ కోచింగ్ తో సిఈడిఎం మొబైల్ యాప్ ప్రారంభం. విద్యా ఉపాధి అవకాశాల విస్తరణకు మంత్రి ఎన్ఎండి ఫరూక్ హామీ.